ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనము కూడి ప్రార్థించుకోవడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. మనల్ని అందరినీ కూడా ఎంత క్షేమంగా దేవుడు కాపాడాడు కదా. ఈ దినమంతా మన పనులలో మనం ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ, ఏ ఏ ప్రదేశాలలో సంచరించినప్పటికీ, మన ప్రయాణంలోనైనా, మన ప్రతి పరిస్థితులలోనైనా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించినందుకు ఆ దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం. పిల్లలందరూ కూడా క్షేమంగా కాలేజెస్ నుంచి, స్కూల్ నుంచి ఇంటికి చేరి ఉన్నారు. వారిని బట్టి కూడా దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ దినము వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, కీర్తనల గ్రంథము 91వ కీర్తన 5-6 వచనంలో, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. ఈ మాటలు మనకు ఎంత ధైర్యం ఇస్తాయి కదా. ఈ ఈ మాటలకు కనెక్షన్ ఏంటంటే, మొట్టమొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించినప్పుడు, మనము సర్వోన్నతుని నీడను విశ్రమించినప్పుడు మనకు ఉండేటువంటి ఆశ్రయము మన దేవుడు. ఆయన మనకు కోట, మనకు కొండ, మనకు అభయమునిచ్చే దేవుడు, మనకు ఆశ్రయముగా ఉన్నటువంటి దేవుడు. ఆ తర్వాత కంటిన్యూషన్లో మనం చదివినట్లయితే, ఆయన మనల్ని వేటకాని ఊరిలో నుండి కాపాడుతాడు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతాడు, ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము. అంతేకాదు, ఆయన సత్యము మనకు కేడముగాను డాలుగాను ఉంటది కనుక ఏ బాణం కూడా మనకు తగలదు. రాత్రి వేళ కలుగు భయాలకి మనం భయపడము. చాలా మందికి చీకటి అంటే భయం కదా. చీకటిలో ఉండాలంటేనే చాలా భయం వేస్తుంది చాలా మందికి. అయితే దేవుడు మనకు తోడై ఉన్నాడన్న ఒక్క ధైర్యంతోనే మనము బ్రతకగలుగుతాము. చీకటి అంటే భయం అనేది లేకుండా మనము ఉండగలుగుతాము. ఎందుకంటే చీకటిలో అనేకమైన సంగతులు జరుగుతాయి కదా. చీకటిలో ఏం జరిగేది మనకు తెలియదు. ఏ విషపురుగైనా వచ్చి కాటు వేయవచ్చు, లేకపోతే ఏ దొంగ అయినా రావచ్చు, లేకపోతే ఏ కీడైనా మనకు జరగవచ్చు, మనకు తెలియదు. చీకట్లో ఉంటే మనకు భయంగా ఉంటుంది. అదే దీపం ఉందనుకోండి, లైట్ ఉందనుకోండి, వెలుగు ఉందనుకోండి, అప్పుడు మనకంత భయం ఉండదు కదా. అయితే మనకంట రాత్రి వేళ ఏ భయం కూడా, ఏ భయానికి కూడా మనం భయపడమంట. రాత్రి వేళ కలుగు భయాలే నీకుండవు. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి. మరి అలాంటి భయాలు ఏమైనా ఉన్నట్లయితే నీవు ఈ దినమే తొలగించుకోవచ్చు. ఎందుకంటే ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు కదా, నువ్వెందుకు భయపడాలి? అలాంటి భయాలకు అన్నిటికీ కూడా మనం గుడ్ బై చెప్పాలి. ఎందుకంటే నా దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని ఒక ధైర్యంతో జీవించగలగాలి. ఎప్పుడైతే మనకు విశ్వాసం ఉంటుందో, దేవుని పైన మనం విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఏ చీకటికి కూడా మనము భయపడము. చీకటికి కలుగు భయాలకు కూడా మనము భయపడము. అలాంటి భయాలు మనకు ఉండవు. అలాగే మరి పగటి వేళ ఎగురు బాణం అంటే, ఎగిరే బాణము అంటే వేటగాళ్ళే కదా. వేటగాళ్ళు గురి చూసి బాణాలు వేస్తూ ఉంటారు. ఎవరిపైన అంటే తమకు కావాల్సిన దానిని పొందుకోవడం కోసం. అలాగే అపవాది కూడా మన పైన బాణాలు విసురుతూ ఉంటాడు, చాలా బాణాలు విసురుతూ ఉంటాడు. ఆ బాణాలకి మనం తట్టుకొని నిలబడగలగాలంటే ఆయన సత్యము కేడము డాలునే ఉన్నది కదా. కాబట్టి ఆ బాణాలకి కూడా మనం భయపడము. ఎందుకంటే అపవాది మనల్ని ఏదో ఒక విధంగా చేజిక్కించుకోవాలని మన పైన అలా బాణాలు వేస్తూ ఉంటాడు. అంటే అవి మనకు డిస్ట్రాక్షన్స్ అన్నమాట, మనకు శోధనలు. ఆ శోధనలు మనము ఆ శోధనలో పడిపోతే మనము వాడి చేతికి చిక్కినట్లే, అపవాది చేతికి చిక్కినట్లే. అనేకమైన శోధనలు ఈ లోకంలో. మరి విద్యార్థులు ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చదువుకొని వెళ్తూ ఉంటారు, కాలేజెస్కు స్కూళ్ళకు వెళ్తూ ఉంటారు. మరి దారిలో కానీ, వాళ్ళ యొక్క రాకపోకలందు కానీ, లేకపోతే స్కూల్లో కానీ, వాళ్ళ యొక్క స్నేహం వలన కానీ రకరకాల బాణాలు మరి ఆ అపవాది వేస్తూ ఉంటాడు. అయితే ఆ అపవాదికి చిక్కకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనము ఎప్పుడు అలాంటి కాపుదలకు మనం ఎప్పుడు గురి అవుతామంటే, దేవుని యొక్క ఆశ్రయంలో మనం ఉంటే మనము ఏ అపవాది వేసే బాణాలకు కూడా మనము చిక్కుకోము, ఆ ఉరిలో చిక్కుకోము, ఆ ఉచ్చులో చిక్కుకోము, ఆ చెడు
అపవాది కలిగించే చెడు విషయాలలోకి మనం వెళ్లకుండా మనము ధైర్యంగా ఉండగలుగుతాము. అపవాదిని జయించగలుగుతాము. అవి ఆ పగటి వేళ ఎగిరే బాణాలు. అలాగే చీకటిలో సంచరించే తెగులు. తెగులు చీకటిలో సంచరిస్తూ ఉంటుందంట. మరి డార్క్‌నెస్ లో చాలా రకాల మరి వైరల్ ఆహ్, క్రిములు ఉంటాయి కదా! అలాంటివి వైరస్‌లు, తర్వాత మరి బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా మరి డార్క్‌నెస్‌లో ఉంటాయి. మరి అవన్నీ కూడా మనకి తగలడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా అపవాది కలిగించేటువంటి శోధనలు కూడా కొన్ని రాత్రి వేళ కలుగుతాయి. చీకట్లో కలుగుతాయి. చీకటిలో కొంతమంది చీకటి పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల వాళ్ళు అనేక విధాలుగా నష్టపోతూ ఉంటారు. అపవాదికి చిక్కిపోతూ ఉంటారు. అపవాది బానిసత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అలాంటి తెగులులకు కూడా మనం భయపడకుండా ఉండగలుగుతాము. మధ్యాహ్నమందు పాడు చేయు రోగము. మధ్యాహ్నంలో ఏదైతే కొన్ని ఉంటాయి. మధ్యాహ్నంలో కూడా కొన్ని అపాయములు కలుగుతూ ఉంటాయి. అంటే పగటి వేళనే మరి కొన్ని న్యాచురల్‌గా వచ్చే కష్టాలైనా కావచ్చు, డిజాస్టర్స్ అయినా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. మరి యాక్సిడెంట్లు కావచ్చు. ఏవైనా కూడా వాటన్నిటి నుంచి కూడా మనం భయపడకుండా ఉండగలుగుతాం. ఎందుకంటే దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇస్తానని ప్రామిస్ చేశాడు కదా! వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎలాంటి యుద్ధమైనా సరే, ఎలాంటి యాక్సిడెంట్ అయినా సరే, ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా సరే, వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ బాణాలు, భయాలు, తెగుళ్ళు, ఇవన్నీ కూడా రోగాలు, ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినవి కావచ్చు, ఈ లోకానికి సంబంధించినవి కావచ్చు. మరి అపవాది కలిగించేటువంటివి అనేకమైన కీడు కలిగించేటువంటి అపవిత్ర ఆత్మలు. మరి అదేవిధంగా దొంగతనాలు, లేకపోతే మరి యాక్సిడెంట్లు, కొన్ని అపాయాలు, అపాయకరమైన పరిస్థితులు, యుద్ధాలు, పోరాటాలు, మనం కుటుంబంలోనైనా సరే, మనం పనిచేసే స్థలాలలోనైనా సరే కొన్ని పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటాము. అనేకులు మనల్ని అణిచివేయడానికి చూస్తూ ఉంటారు. మరి ఇంట్లో అయితే మనస్పర్ధలు అనేటివి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఒకరికొకరు సరిపోని పరిస్థితులు, మరి దుఃఖకరమైన పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు, ఇవన్నీ కూడా మరి అపవాది కలిగించేటువంటి తెగుళ్ళు, పాడు చేసేటువంటి వ్యాధులు, రోగాలు, ఇవన్నీ కూడా బాణాలు. అయితే వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతానని ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా భయపడము. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన మనకు కోటగా ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద మనల్ని కప్పి ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకుండా ఉండగలుగుతాము. దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు మనం ఎంతో దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయనను స్తుతిద్దాం, కనపరుద్దాం. మరి ఈ రాత్రి వేళ మనం ఈ వాక్యంను ధ్యానించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ వందనంలో నీకు స్తోత్రం నాయన. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు తండ్రి ప్రభా, నువ్వు మాకు ఆశ్రయమై ఉన్నావు తండ్రి. నీ చాటున మేము నివసించగలిగే కృపను మాకిచ్చావు తండ్రి. నీ నీడను విశ్రమించే భాగ్యం మాకిచ్చావు ప్రభా. నాయన నీవే మా ఆశ్రయముగా ఉన్నావు. అందుకని మేము ఎంతగానో నేను స్తుతిస్తున్నాము తండ్రి. వేటకానిలో నుంచి మమ్మల్ని తప్పిస్తావు, విడిపిస్తావు ప్రభా. నాయన నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తావు. నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతున్నటువంటి దేవుడు కనుక ప్రభా, మాకు ఏ భయాలకు కూడా మేము భయపడము, ఏ బాణమునకైనా భయపడము, ఏ తెగులుకైనా భయపడము, ఏ రోగమునకైనా భయపడము తండ్రి. దేవా ప్రభా, నువ్వు ఎల్లవేళలా రాత్రి వేళ తోడుగా ఉన్నావు, పగటి వేళ తోడుగా ఉన్నావు, చీకట్లో తోడుగా ఉన్నావు, మధ్యాహ్నం అందు కూడా తోడుగా ఉన్నావు ప్రభా. 24 hours by 7 మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ప్రభా తండ్రి. నీ యొక్క కాపుదలను బట్టి మేము ఎంతగానో నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి వేళనైనా నీ సన్నిధిలోనైనా నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ మరి ప్రభా మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము మా తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు వందనములు మా తండ్రి. ఈ దినమంతా మమ్మల్ని ఎంత జయప్రదంగా నడిపించారు నాయన, నీకు వందనములు. మా రాకపోకలందరూ తోడుగా ఉన్నారు. అన్ని విషయాలలో మీరు మాకు కాపుదలగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రములు. జయప్రదంగా మా ఉద్యోగ జీవితంలో మేము ఉండినందుకు నీకు వందనములు మా తండ్రి దేవా. మరి పిల్లలకు అందరికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి వారిని కూడా నేను క్షేమంగా నడిపించినందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, మా అపరాధములను క్షమించండి. ఇతరుల మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ సమయంలో మరి
ఎంతో మందినైనా నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు. వివాహ సంబంధాలు కుదిరినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారందరిని బట్టి మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వారు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం దయచేయండి. సంతానం కలిగినదని కన్సీవ్ అయినటువంటి ఆ గొప్ప వార్తను విన్న వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, వారంతా కూడా కృతజ్ఞత కలిగి తమ జీవితాలలో ముందుకు సాగడానికి ప్రభా వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడమని కూడా వేడుకొంచున్నాం. నూతన కార్యములు ప్రారంభించిన వారికి నూతనంగా నాయన వారు తమ యొక్క బిజినెస్ ప్రారంభించినటువంటి వారిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అందరినీ కూడా నాయన ఫ్లరిష్ చేయమని వేడుకొంచున్నాం. దాని అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ దినం నాయన ఎంతమంది అయితే మరి కృంగుదలలో ఉన్నారో, మరి దేవుడు మాకేం చేయలేదు అని అన్యాయానికి గురైనటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ప్రభా మీరు దయించి లేవనెత్తండి. వారిలో ఉన్నటువంటి ఆ భావనలో నుంచి మరి బయటికి రావడానికి సహాయం చేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ యొక్క అసంతృప్తిని తీసివేయండి. ఎందుకంటే ప్రభా నువ్వు తప్పకుండా చేస్తావు. నిరీక్షణ కలిగి తగిన సమయంలో ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తారు. ఆ విషయంలో నైనా వారు జ్ఞానంతో నీ యందు భయభక్తులతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి తండ్రి. వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆ తండ్రి దేవా, మరి ఎంతో మందినైనా ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురైన వారు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా నాయన హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా వారికి మీ కాపుదల అనుగ్రహించండి, మీ భద్రత అనుగ్రహించండి ప్రభా. మీరు వారిని కాపాడుతూ ఉన్నారు నాయన. మరి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, మరి సంతోషంగా ఇంటికి చేరి కృతజ్ఞత చెల్లించే కృపను దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో కూడా నీ శాంతిని, సమాధానాన్ని కుమ్మరించండి. అపవాది వేస్తున్నటువంటి బాణంల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడండి మా ప్రభానైనా. అనేక విధాలుగా తండ్రి వారిలో మనస్పర్ధలు కలిగిస్తూ, అసమాధానం కలిగిస్తూ, మరి శాంతిని లేకుండా చేస్తున్నటువంటి అపవాది శక్తుల నుంచి ఈ శ్రమంలో వారికి విడుదల కలుగునుగాక ప్రభా. మీరు ఆ యొక్క అపవాది శక్తులను ఏ శ్రమంలో లయం చేస్తున్నాం తండ్రి. లేవా, మీరు కాపాడండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆ పరిస్థితులన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తాం. చిన్నపిల్లలను ప్రతి ఇంటికి మీరు ఆశ్రయించినైనా వారందరూ కూడా నాయన చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. నీ దయందును మనుషుల దయందును వారు ఎదిగినట్లుగా, వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. మంచి తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపక శక్తులతో, ఆరోగ్యంతో, మంచి ప్రతి అడుగులో కూడా నాయన వారి యొక్క ఎదుగుదల కనిపించాలి మా ప్రభా. చక్కటి డెవలప్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి లోపంలో లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లోని ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి వారు చక్కగా వారిని పెంచడంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఎవరెవరైతేనైనా మరి హాస్పిటల్స్ లో ఉన్నారో వాళ్ళని బట్టి నేను ప్రార్థిస్తున్నాము. వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారికి మీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. వారికి స్వస్థత అనుగ్రహించండి. క్షేమంగా ఇంటికి చేర్చండి నాయన. వారి కుటుంబంలో ఎంత ఆందోళన ఉన్నదో ఆ ఆందోళన అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారి ఇంటికి చేరినట్లుగా ప్రభా. వారు ఎంత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారో మాకు తెలియదు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాం. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము. వారు ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. వారికి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను దీవించండి. రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు అనేకులు ప్రభా రాత్రి వేళ డ్యూటీలు చేస్తుంటారు. వాచ్మెన్లు, గార్డులు ప్రభా ఎంతో మందినైనా మరి పని చేస్తుంటుండగా వారందరికీ మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు మీ సహాయం అనుగ్రహించండి. అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు ఎంత కష్టాలు పడుతున్నారో వారికి సహాయం చేయండి నాయన. ఆదరణను అనుగ్రహించండి ప్రభా. ఆశ్రయం అనుగ్రహించండి దేవా ప్రభా. శ్రమలు అనుభవిస్తున్న వారు, దుఃఖిస్తున్నటువంటి వారు, వేదన అనుభవిస్తున్నటువంటి వారు తండ్రి, వారందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. మీ కాపుదల వారికి అనుగ్రహించండి. అన్యాయానికి, అక్రమాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరికి నేను మీ కృప అనుగ్రహించి ప్రభా మీరు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
తండ్రి మేమందరం కూడా నైనా అలాంటి వారు తారసపడినప్పుడు తప్పకుండా వారికి సహాయం చేసేలాగా మా హృదయాలను ప్రేరేపించండి. దేవా ప్రభా, మరి ఈ రాత్రి వేళ తండ్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా వారి ప్రయాణాన్ని వారి గమ్యస్థానానికి చేర్చండి. ముఖ్యంగా ప్రభా, మరి ప్రయాణిస్తున్న వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండండి. అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు జరగకుండా కాపాడండి. అనారోగ్యంలో కలగకుండా కాపాడండి తండ్రి. ప్రభా, నీకే అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ రాత్రి వేళ ఎంతమంది అయితేనైనా మరి నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని మీరు దీవించండి. అనేక ఆందోళనలలో టెన్షన్స్లో ఉంటూ ప్రభా నిద్ర సరిగా పోకుండా ఉన్నారు తండ్రి. మా ప్రభానైనా ఎంతో మంది మరి క్షమా హృదయం లేక ప్రభా తమ హృదయాలలో పగను ద్వేషం ఉంచుకుంటున్నారు. అందువల్ల కూడా నిద్ర పట్టడం లేదు తండ్రి. మీరు కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యంను ధ్యానించుకొని తండ్రి సంతోషంగా నిద్రించుటకు పడకలపై పరునినప్పుడు నీ వాక్యంను ధ్యానించుకొని కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతున్నాము. మరి తండ్రి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగించండి ప్రభా. ప్రతి ప్రణాళికను నీ ముందు పెడుతున్నాం దేవా, నీకే వందనములు. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మా పైన నీ రక్తపు కంచె వేయండి ప్రభా. మరి ఎలాంటి ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. మరి మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభానైనా. మరి రాత్రి అంతయు మాకు మంచినట్టుగా అనుగ్రహించండి. ఏ విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా, చెడ్డ కళలు రాకుండా, దొంగల భయం లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. అప్రమత్తంగా మేము నిద్రిస్తుంటాం ప్రభా. మమ్మల్ని మీరే కాపాడుతున్నందుకే నీకు వందనములు. కొనుకక నిద్రపోక కాపాడు దేవుడు గనుక నీకు వందనములు. ఇదే కాలంలో సజీవంగా, ఆరోగ్యంగా, సంతోషంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.